ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి, నీ చిత్తాన్ని మాకు తెలియచేయండి నాయన. నీ మాటలు మమ్మల్ని ఓదారుస్తాయి, ధైర్యపరుస్తాయి ప్రభా. మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Colossians chapter 3 verse 16. Let the word of Christ dwell in you richly in all wisdom. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ముందుగా మీ అందరిని ఒక ప్రశ్న అడగచ్చు అండి. లేచిన తర్వాత ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారండి? అలవాటు ఉందా మీకు బైబిల్ చదవడం? చాలాసార్లు మనం మాట్లాడుకున్నామండి, బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి. దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడుతున్న ప్రతి వ్యక్తిలో ఒక అలవాటు ఉండాలి. ఏంటి తెలుసా? బైబిల్ చదవటం. దేవుడు ఇంతకుముందు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడేవాళ్ళండి. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళకి బైబిల్ లేదు, పాత నిబంధన సమయంలో. కాబట్టి వాళ్ళకి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు దేవుడు దర్శనాలు, కళలు కంటే కూడా దేవుని వాక్యం అంతా చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతుందండి. కాబట్టి మనకి ఏదైనా కూడా కన్ఫర్మేషన్ కావాలి, దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ని ఖచ్చితంగా చదవాలండి. దేవుడు మాట్లాడతాడా అనే ప్రశ్న చాలా మందిలో ఉందండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. బైబిల్ అనేది ఏదో ఒక పుస్తకంగా, ఏదో ఒక గ్రంథంగా, లేకపోతే చదివేది కాదండి. ఇది భూత భవిష్యత్ కాలాన్ని కూడా నిర్దేశించేటువంటి దేవుని మాటలు. ఏ సమయంలో మనకి ఏ మాటలైతే అవసరమై ఉంటాయో ఆ మాటల ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడండి. మరి బైబిల్ని ఎప్పుడు చిలక శాస్త్రంలాగా, జ్యోతిషంలాగా ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఓపెన్ చేసి చదవటము, మరి అది దేవుడి చిత్తము, ఇది దేవుడి చిత్తం అనుకోవడం చాలా తప్పండి. ఒక క్రమ పద్ధతిలో చదవాలి. ఆది కాండం నుంచి మొదలు పెడితే, అలాగే కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టి మనం చదవాలి. అలా చదువుతున్నప్పుడు దేవుడి గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటామండి. దేవుడి మార్గంలో మనం బలపడాలన్నా, దేవుడి గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలన్నా కూడా మనం బైబిల్ చదివితేనే అండి మనకి బాగా అర్థమవుతుంది. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అవన్నీ కూడా మన జీవితంలో మనం కూడా స్వతంత్రించుకోవాలి అంటే బైబిల్ని ఖచ్చితంగా మనం ప్రతిరోజు చదివే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వాగ్దానంలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని సెలవిస్తుందండి. మరి క్రీస్తు యొక్క వాక్యం మన హృదయాల్లో ఉందా? మన జీవితంలో కనిపిస్తుందా దేవుడి వాక్యం? మామూలుగా కాదండి, సమృద్ధిగా నివసింపనీయండి అని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన హృదయము దేవుడి యొక్క మాటల చేత నింపబడితే మనం ఏమైతే, ఎవరితో అయితే మాట్లాడుతామో మన నోట్లో నుంచి వచ్చే మాటలు ఏంటి తెలుసా? దేవుని మాటలు. మన హృదయము దేవుడి మాటలతో కాకోకుండా ఇంకా వేరే వాటితో నింపబడినప్పుడు ఆ మాటలే వస్తాయన్నమాట. కాబట్టి దేవుడి మాటలతో మన హృదయాన్ని మొదటిగా నింపుకోవాలి. దేవుని యొక్క మాటలు మనలో సమృద్ధిగా ఉండాలి. మరి మీ జీవితాల్లో ఈరోజు అలాంటి సమృద్ధి ఉందా అండి? దేవుడి మాటలు ఏదో చదివేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, చదువుకుంటున్నాము, అలాగే మర్చిపోతున్నాము, ఇది కాదనమాట. ఏదైనా ఒక వాక్యాన్ని మనం చదివితే అది మన హృదయంలో ఉండిపోవాలి. మనం చదువుతున్న ప్రతి మాటను మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము? ఎప్పుడైతే మనకి ఇష్టం ఉంటుందో. అంతే కదండి. ఎవరైనా ఒక మాట అంటే అంత ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. అలాగే దేవుడు మనకు ఒక మాట ఇస్తే ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాము? ఎందుకంటే దేవుడి మాటల్ని ఆచార భక్తిగా, అలవాటు భక్తిగా చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో చదవాలి, పొద్దున్న లేస్తే ఏదో ఒకటి చదవాలి కాబట్టి నేను బైబిల్ చదివినా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. దయచేసి అలా మాత్రం ఎప్పుడు బైబిల్ని చదవద్దండి. బైబిల్ అనేది దేవుడి వాక్యం. దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం కాబట్టి దేవుడు మనతో మాట్లాడితే ఆ మాటలు మన హృదయంలో నిలిచిపోతాయి. ఎప్పుడైతే దేవుడి మాటలు మనలో ఉంటాయో మనం పలికే ప్రతి మాటలో కూడా అదే మాటలే వస్తాయి. అంతేకాకుండా దేవుడి మాటల చేత మన హృదయం నింపబడితే మనం చాలా శాంతిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాము. అంతేకాకుండా ఇతరులకు కూడా ఆ శాంతిని, ఆ ప్రశాంతతని ఇవ్వగలుగుతాం. మనం బ్లెస్ అవుతాము, అలాగే అనేకులకి బ్లెస్సింగ్గా కూడా మనం మార్చబడతాం.
కాబట్టి వీలైనప్పుడు అంతా కూడా బైబిల్ చదవడానికి ట్రై చేయండి. సమయం ఉన్నప్పుడు బైబిల్‌ని చదవడము అలవాటు చేసుకోండి. అంతేకాకుండా 1 ఇయర్ లోపల బైబిల్ చదవడానికి మనము మరి ప్రతిరోజు 3 అధ్యాయాలు, అలాగే ఒక సండే 5 అధ్యాయాలు గాని చదివితేనండి ఇయర్లీలో మనం బైబిల్‌ని కంప్లీట్ చేయొచ్చు. మరి ఒకసారైనా మీరు బైబిల్ కంప్లీట్ చేశారా అండి ఇంతవరకు? ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయకపోతే, దయచేసి ఆల్రెడీ ఫిబ్రవరిలోకి వచ్చేసాం కాబట్టి, ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఇంకా అంటే సండే ఇంకా కొంచెం ఎక్స్ట్రా చదివేసి 1 ఇయర్‌లో బైబిల్‌ని కంప్లీట్ చేయాలన్న ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు వాక్యం ఎంత ఎక్కువగా చదువుతామో, దేవుడి మాటలు మన హృదయంలో ఎంత ఎక్కువగా ఉంటాయో, మనం అంతగా ఫలిస్తాము, అంతగా అభివృద్ధి చెందుతాము. దేవుడి మాటలు ఎలాంటివంటే రెండంచెల గల ఖడ్గమండి. ఎందుకంటే మరి అంత సూటిగా పనిచేస్తాయి. దేవుడి మాటలు మనల్ని సరిచేస్తాయి. మరి దేవుని మాటల గురించి మనం చూస్తే కీర్తనలు 119వ అధ్యాయం అంతా కూడా అనేక సార్లు దేవుడి వాక్యం గురించి రాయబడిందండి. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఈరోజు నేను పాపాన్ని మానలేకపోతున్నానండి, విడిచిపెట్టలేక ఉన్నాను అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో లేదు అని అర్థం. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏం చేయమంట? పాపం చేయము. కాబట్టి దేవుడి మాటలు మనం చదవకపోయినా, దేవుడి మాటలు మనం వినకపోయినా ఏమైపోతుందంటే మనం పాపంలో పడిపోతాం. కాబట్టి దేవుడి మాటలు మనం అనుదినము చదివి అలవాటు చేసుకోవాలి. అలాగే 16వ వచనంలో చూసినట్లయితే నీ వాక్యమును నేను మరవకయుందును. చదవడమే కాదండి, దేవుడి మాటలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలగాలి. అవి మన హృదయంలో భద్రపరచుకోవాలి. 17వ వచనంలో చూసినట్లయితే నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. దేవుడి మాటలు మన హృదయంలో మరవకుండా ఉన్నట్లయితే ఆ ప్రకారంగా మనము జీవిస్తాం. అందుకనే వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు మన హృదయంలో ఉంటే ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటాం అన్నమాట. 25వ వచనంలో కూడా చూసినట్లయితే నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. అంతేకాకుండా 38వ వచనంలో నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క మాటలు మనుషులలో భయంని పుట్టిస్తాయి. ఎందుకు వాక్యం చదవాలి అంటే మనం దేవుడి మాటలు చదివినప్పుడు అండి మన నోట్లో నుంచి అవే మాటలు వస్తాయి కాబట్టి ఎదుటిన్న వ్యక్తులు కూడా సరిచేయబడతారు దేవుడి మాటల చేత. కాబట్టి దేవుడి మాటలు మనం విన్నప్పుడు మనలో ఏమో కలుగుతుంది? భయం కలుగుతుంది. అయ్యో నేను ఈ తప్పు చేస్తున్నాను, ఈ పాపం చేస్తున్నాను, నన్ను దేవుడు ఇలా చేయొద్దు అంటున్నాడు కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను సరి చేసుకుంటాం అన్నమాట. మరి కీర్తనలు 119వ అధ్యాయం అంతా వెతికితే ఎన్ని వచనాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చూపించడానికి సమయం లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఒకసారి మీరు కీర్తన 119వ అధ్యాయం ఒక పెన్సిల్ పక్కన పెట్టుకొని చదువుతూ ఎన్నిసార్లు దేవుడి వాక్యం గురించి రాయబడిందో అండర్లైన్ చేసుకుంటూ చదవండి, మీకే అర్థమవుతుంది. చాలాసార్లు రాయబడి ఉందండి. ఒక్కసారి 50వ వచనం చూద్దాము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. ఎందుకు దేవుడు వాక్యం వినాలి, ఎందుకు దేవుడి వాక్యం చదవాలంటే బాధలలో నెమ్మది కలిగిస్తుంది దేవుడి మాటలు. మనకి ఎక్కడి నుంచి కూడా ప్రోత్సాహకరమైన మాటలు దొరకవు, కానీ దేవుడి సన్నిధిలో తప్పకుండా మనకి ప్రోత్సాహం దొరుకుతుందండి, నెమ్మది కలుగుతుంది. కొన్నిసార్లు మనుషులతో మాట్లాడినప్పుడు మనకు భయం వేస్తుంది పరిస్థితిని చూసినప్పుడు, కానీ అదే దేవుడి మాటలు మనం చదివినప్పుడు చాలా ధైర్యం వస్తుందండి, కొండంత ధైర్యం వస్తుంది మనకి. కాబట్టి దేవుడి వాక్యము మనల్ని బాధల్లో ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుంది తెలుసా? నెమ్మదినిస్తుంది. ఎక్కడ దొరకనటువంటి ప్రశాంతతనిస్తుంది దేవుడి మాటలు. కాబట్టే దేవుడి వాక్యం మనం ప్రతిరోజు చదవాలి. అలాగే 100వ వర్స్ కూడా చదువుదాము. నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. బైబిల్ ఎందుకు చదవాలి? విశేషమైన జ్ఞానం వస్తుందండి. వృద్ధులకు కూడా లేనటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం ఎంత వాక్యం చదువుతామో అంతగా దేవుడి యొక్క జ్ఞానం చేత నింపబడతాం. విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం. ఈరోజు ప్రపంచంలో ఏ వస్తువైనా కనుక్కున్నారంటే ప్రతిదీ కూడా మరి సైంటిస్టులు బైబిల్ నుంచే కనుక్కున్నారండి. ఫస్ట్ అనస్థీషియా ఎక్కడ? బైబిల్లో నుంచే. ఎక్కడైతే ఆదాముకి దేవుడు హవ్వను తీసి చేశాడో ఆ ప్రొసీజర్ని చూసి అనస్థీషియాని కనిపెట్టారండి. ఇంకా పోలీసులు దొంగల్ని ఎలా పట్టుకుంటారో అది కూడా బైబిల్లో. ప్రతిదీ కూడా అండి మనం అనుకుంటున్నాం, కానీ బైబిల్ భూత వర్తమాన భవిష్యత్ కాలాలకి ఆధారంగా ఉందండి. చాలా విషయాలు బైబిల్ని చూసే చాలామంది తెలుసుకున్నారు. అలాగే ప్రపంచంలో చాలా విషయాలు కనుగొన్నారు అంటే బైబిల్ నుంచే కనుగొన్నారు. అంతేకాకుండా ఎవరైతే కనుక్కున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా క్రైస్తవులు
క్రైస్తవులే, వాళ్ళు దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తులే, వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అనేకమైన విషయాలు కనుక్కున్నారు, తెలుసుకున్నారు. ఈరోజు నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడాలి, అలాగే నీ మాటలు విన్నప్పుడు ఇతరులకు కూడా భయం కలగాలి అంటే ఖచ్చితంగా మనం దేవుడి వాక్యం చదవాలండి. కాబట్టి దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తే అనేక మంది జీవితాలు మార్చబడతాయి. అలాగే మనము మార్చబడతాము, మన ద్వారా అనేక మంది మార్చబడతారు. అంతేకాకుండా మనం బ్లెస్ అవుతాము, అలాగే అనేక మందికి మనం బ్లెస్సింగ్గా మార్చబడతాం. ఒకవేళ మీకు బైబిల్ చదివే అలవాటు లేదు అంటే దయచేసి ప్లీజ్ ఈ రోజు నుంచన్నా స్టార్ట్ చేయండి. బైబిల్ చదవండి. ఎంతగా బైబిల్ చదివితే మీరు అంత ఆశీర్వదించబడతారు. సమయం లేదని మాత్రం చెప్పొద్దండి. ఎక్కడైనా సమయం వేస్ట్ చేస్తున్నామో ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడి యొక్క మాటల వల్ల మన భవిష్యత్తు వర్ధిల్లుతుంది. కాబట్టి సమయం లేదని చెప్పక దేవుడి మాటలు చదవడం అలవాటు చేసుకోండి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఇంకెవరైతే బైబిల్ చదవలేకపోతున్నారో ఈ రోజు నుంచి చదవటానికి కృపనివ్వండి. చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డని బహుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.